బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరో చిచ్చు రాజుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ మధ్య నిరుద్యోగ నిరసన సభ రగడ నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులకు అండగా రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ వర్సిటీలో నిరుద్యోగ సభ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రకటిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తీరుపై ఠాక్రేకు ఫిర్యాదు చేస్తానని ఉత్తమ్ అంటున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ లో మరో చిచ్చు రాజుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ మధ్య నిరుద్యోగ నిరసన సభ రగడ నెలకొంది. పేపర్ లీకేజీ వ్యవహారంపై నిరుద్యోగులకు అండగా రేవంత్ రెడ్డి మహాత్మాగాంధీ వర్సిటీలో నిరుద్యోగ సభ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ఉత్తమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రకటిస్తారని ఉత్తమ్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తీరుపై ఠాక్రేకు ఫిర్యాదు చేస్తానని ఉత్తమ్ అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ఇన్ లో అందజేస్తారు. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ ప్రియ. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం కావచ్చు, అలాగే రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితులు, రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు అయితే ఇప్పటికీ వరకు అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు హామీ ఇచ్చిన నోటిఫికేషన్ ఎంతవరకు నెరవేర్చడం కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన సభ నిర్వహించేందుకు కూడా సమాయత్తమవుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారం మొదలు రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఈ నెల 21 నిరుద్యోగ నిరసన సభ పేరుతో భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన సభలు చేపట్టాలని కూడా రేవంత్ రెడ్డి నిన్న కార్యాచరణ ప్రకటించారు. దానికి సంబంధించి కూడా ఈ నెల 21న ఏదైతే నల్గొండ పార్లమెంట్ పరిధిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో నిరసన సభ ప్రారంభించాలని కూడా కాంగ్రెస్ పార్టీ సమాయత్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే ఈ నెల 21న నిరసన సభ పేరుతో కూడా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రారంభించేందుకు కూడా రేవంత్ రెడ్డి ఒక షెడ్యూల్ అయితే ప్రకటించారు. దీనికి సంబంధించి అదే పార్లమెంట్ పరిధిలోకి సంబంధించిన ఏదైతే ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పేసి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకి ఫిర్యాదు చేయడానికి ప్రధానంగా చూడొచ్చు. అయితే ఈ నెల 21కి నిరసన సభ చేపడుతున్నారు. దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఎలా ప్రకటిస్తారు, తన ఏదైతే నల్గొండ పరిధిలోని తన పరిధిలో జరిగే కార్యాచరణ గురించి, కార్యక్రమాల గురించి తనకు ఇన్ఫర్మేషన్ లేదు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రకటించారని చెప్పేసి కూడా ఏఐసీసీ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రేకి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడం, దీనిపైన కూడా మాణిక్రావు ఠాక్రే స్పందిస్తూ కూడా ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ కి దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని చెప్పేసి నవీన్ జావేద్ ఆదేశాలు ఇవ్వడం. దీనికి సంబంధించిన నవీన్ జావేద్ కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి అంటే ప్రధానంగా ఈ కార్యాచరణకు సంబంధించి ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు, ఇలాంటి దానిపైన కూడా పూర్తిగా వివరాలు తెలుసుకోవాలని చెప్పేసి నవీన్ జావేద్ కి వివరించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పార్లమెంటు పరిధిలో ఏదైతే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఈ నిరుద్యోగ నిరసన సభకు సంబంధించి తనకు ముందస్తుగా సమాచారం లేదు, ఇలా సమాచారం లేకుండా ఎలా కార్యాచరణ ప్రకటిస్తారంటూ కూడా ఉత్తమ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం జరిగింది. దీనిపైన కూడా మాణిక్రావు ఠాక్రేకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా చూడవచ్చు, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఆధిపత్య ప్రభుత్వ పోరు ప్రతినిత్యం కనిపిస్తూ వస్తుంది. ప్రధానంగా ఇదే అంశం పైన అంటే తన పార్లమెంట్ జరిగే కార్యక్రమాలపైన తనకు ముందస్తు సమాచారం లేకుండా రేవంత్ రెడ్డి తన ఏదైతే కార్యాచరణ ప్రకటించారని చెప్పేసి ఏదైతే మాణిక్రావు ఠాక్రేకు ఉత్తమ్ కుమార్ ఫిర్యాదు చేయడం, దీనిపైన కూడా మాణిక్రావు ఠాక్రే దానిపై ఎలా స్పందిస్తారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.